బైబిల్ దేవుడు యెహోవా కల్పితమా లేదా కలిపురుషుడా? ఈ అంశం చాలా విలువైంది, అందరికీ తెలియవలసింది. ఎందుకంటే ఒక కల్పితాన్ని పట్టుకొని, నెగిటివ్ క్యారెక్టర్ని పట్టుకొని ఈయనే అసలైన దేవుడు. కరుణాకర్ గారు ఇన్నాళ్ళు చేసింది పాస్టర్లతోనండి, ఇక్కడ కూర్చున్నది పాస్టర్లు కాదు. ఆ విషయం కరుణాకర్ గారు కూడా మేము గుర్తు చేస్తున్నాము. యెహోవాని క్రియేట్ చేశారని ఎవరైతే చెప్తున్నారో ప్రవక్తలు, వాళ్ళు కూడా కల్పితాలు. గరుడ పురాణం నుండి కూడా మనం చూసుకుంటే కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి అని మనకు కనిపిస్తోంది. క్రైస్తవం గురించి కానీ బైబిల్ గురించి కానీ ఏ అంశం తీసుకున్నా దాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా సపోర్ట్ చేయాలన్నా మనం రెండు యాంగిల్స్ నుంచి ఆలోచించాలి. కోర్స్ కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఏలి ఏలి అని పిలిచాడు ఆయన్ని. భాషాంతరం వల్ల ఏలి అని పిలిచినా ఆయన బిహేవియర్, ఆయన నడుచుకున్న తీరు, అంటే యెహోవా నడుచుకున్న తీరు చూస్తే ఆయన ఏలి కాదు కలి అన్నట్లుగానే మాకు అనిపిస్తూ ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళి జావ కొట్టండి అంటాడు, నిదట్లో ఉన్న పిల్లల్ని చంపుతాడు. ఇంకొక చోట నా అంత ప్రేమామయుడు, నా అంత కనికరం కలిగిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడా అని మాట్లాడతాడు. అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా మారిపోతున్నాడు. బైబిల్ని పెట్టుకొని ఏ బుక్ అయితే రాశారో కరుణాకర్ గారికి ఓడించడానికి ఆ బుక్ సరిపోద్దని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. సర్ప్రైజ్ ఏంటంటే మోషేనే కాదండి, అబ్రహాము, ఆదాము, అవ్వ, ఈ ఏ క్యారెక్టర్ కూడా 4వ శతాబ్దం వరకు ఏ హిస్టారికల్ రికార్డ్స్లో లేవు. కలి యొక్క లక్షణాలు, లేకపోతే ఆ కలి యొక్క జనాంగం యొక్క లక్షణాలు కనుక మనం చూస్తున్నట్లయితే యెహోవా పాత్రకి, లేకపోతే యెహోవాని అనుసరిస్తున్న పాత్రలకి, లేదు యెహోవా వీళ్ళు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని చెప్పుకున్న పాత్రలకి కనుక కరెక్ట్గా సరిపోతూ ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్ ఒకవేళ చూసుకుంటే చాలామంది స్కాలర్స్ యెహోవాని అసలు యెహోవా కల్పిత పాత్ర అని డిసైడ్ చేశారు. కానీ నేను తీసుకుంటున్న యాంగిల్ ఎక్కడి నుంచి అంటే అనలంకార అంటే అలంకారం చేసుకోరు. అసలు కలి సంతతి ఎవరైతే ఉంటారో వాళ్ళు అలంకార ద్వేషులు. వాళ్ళేమో కల్పితం అంటున్నారు, మేమేమో కలి పురుషుడు అంటున్నాం. కానీ మేము ఇద్దరం ఒప్పుకునే ఒక విషయం ఏంటి అంటే బైబిల్ దేవుడు లేదా యెహోవా అనే ఆయన దేవుడైతే కాదు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను కళ్యాణ్. ఈరోజు మన శివశక్తి ఛానల్లో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. బైబిల్ దేవుడు యెహోవా కల్పితమా లేదా కలిపురుషుడా అనేటటువంటిది ఈ అంశం యొక్క శీర్షిక. దీని గురించి మాట్లాడే ముందుగా శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారి వేద స్వస్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యాసేమ దేవహీతం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సంహృతాశేషపాషండాయై నమః. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా బైబిల్ దేవుడు యెహోవా అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద బైబిల్ దేవుడు యెహోవా కలిపురుషుడా లేదా కల్పితమా అనేటటువంటి భిన్న ప్రతిపాదనలతోని మన ముందుకి రెండు టీములుగా వచ్చారు. నా కుడివైపు ఉన్నటువంటి పక్షమేమో బైబిల్ దేవుడు కల్పితము అనేటటువంటి వాదాన్ని బలపరుస్తుంది. నా ఎడమ వైపు ఉన్నటువంటి పక్షమేమో బైబిల్ దేవుడు యెహోవా కలిపురుషుడు అనేటటువంటి వాదనతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు భిన్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు చారిత్రక ఆధారంగా, గ్రంథాల పదమైనటువంటి ఆధారంగా చూసుకొని వీళ్ళ వాదనలన్నీ విన్న తరువాత ఈ వాదనలలో నిజమెంత, ఎవరి వాదనలో బలం ఉంది, ఎవరు చారిత్రకంగా గ్రంథాల పరంగా పర్ఫెక్ట్గా చెప్పారు అనేటటువంటి అంశాన్ని ప్రేక్షకులు నిర్ణయించుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకుముందు ఈ విధమైనటువంటి చర్చా కార్యక్రమం బహిరంగంగా ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఇది కొంత ఆసక్తిగాను
ఆశ్చర్యకరంగానూ ఉండొచ్చు. కార్యక్రమం యొక్క నియమ నిబంధనలు వచ్చేసి, మొదటిగా ఇది హిందూ క్రైస్తవ గ్రంథాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథాలను దాటి బయటికి పోకుండా ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి పక్షం వారు. అదేవిధంగా అవసరమైన చోట చారిత్రక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే చర్చకు సంబంధించినటువంటి అంశాలు తప్ప మిగతా అంశాలలోకి వెళ్ళడము, లేదా ఒకరిని ఒకరు, ఒక పక్షం వారు ఇంకో పక్షం వాళ్ళని ఓవర్లాప్ చేయడము, మధ్యలో ఆపమనడము అనేటటువంటిది పూర్తిగా నిషేధము. మీ పక్షాలకు ఇచ్చినటువంటి సమయాలలో నిర్దిష్టంగా మీరు చెప్పాలి తప్ప మిగతా పక్షాల వారికి ఇచ్చినటువంటి టీంల వారికి ఇచ్చినటువంటి దాంట్లోకి వెళ్ళకూడదు. అదేవిధంగా పరుష పదజాలం చేయడం కానీ, అవహేళనగా మాట్లాడడం కానీ చేయకూడదు. అదేవిధంగా ప్రతిపాదన నిర్దిష్టంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి, ఇది మీ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మా నమ్మకం ఇది అనేటటువంటి మాటలు ఈ చర్చా కార్యక్రమంలో రాకుండా చూసుకోవాలనేటటువంటిది ఇరు పక్షాలకు తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా రెండు పక్షాలకి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో సమయాన్ని విభజిస్తే, ప్రతిపాదన చేయడానికి యెహోవా కల్పితము అనేటటువంటి పక్షం 10 నిమిషాలు ప్రతిపాదన చేస్తారు. యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం ఇంకొక 10 నిమిషాలు ప్రతిపాదన చేస్తారు. తర్వాత వీళ్ళు ప్రతిపాదించినటువంటి అంశాలని బలపరచుకోవడానికి, వాటికి ఆధారాలను చూపించడానికి చెరొక 15 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అంశాల మీద మళ్ళీ వీళ్ళ ప్రశ్నలు ఒక్కొక్క 5 నిమిషాలు ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంటాయి. ఇలా ఒక పూర్తి అంశం 40-45 నిమిషాలు వస్తుంది. అలా 3 రౌండ్లుగా ఈ చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా కల్పితము అనేటటువంటి పక్షంలో కరుణాకర్ సుగ్న, ఎస్తేర్ గారు, తర్వాత మన డాక్టర్ భాస్కర్ రాజు గారు పాల్గొంటున్నారు. యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షంలో లలిత్ కుమార్, సంతోష్ కుమార్ గణపాటి గారు, అలాగే భాస్కర్ కిల్లి పాల్గొంటున్నారు. సో యెహోవా కల్పితము అనేటటువంటి అంశానికి సంబంధించి మీ ప్రతిపాదనని తెలియజేయండి. ముందుగా అందరికీ నమస్కారం. అలాగే ఈ చర్చా వేదికలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక నేను ఈ ప్రతిపాదనలోకి వెళ్తే, బైబిల్ దేవుడు కల్పితం అనేది అంశం. దీనికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడదాం. ఇటీవలే పాస్టర్ల మధ్యలో ఒక చర్చ జరిగింది. విగ్రహాలు ఒట్టివా లేకపోతే దెయ్యాలు ఉన్నాయా అనేది వాళ్ళు పెట్టినటువంటి టైటిల్. మరి ఆ విగ్రహాలు అనేవి వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారాలకు సంబంధించినవా అంటే కాదు. మొత్తం హిందుత్వంలో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని కూడా వాళ్ళు తీసుకుని మాట్లాడారు. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి వాళ్ళు ఏమని డిసైడ్ చేస్తున్నారు, అయితే ఒట్టివి లేదా దెయ్యాలు, ఈ రెండింటిలో ఏదో ఒకటి తేలుద్దాం అని చెప్పి కూర్చున్నారు. మేము వాళ్ళకలాగా మరీ అంత దిగజారకుండా, ఒకవేళ ఆ విధంగా దిగజారితే మేము కూడా ఎలా పెట్టేవాళ్ళం అంటే, బైబిల్ దేవుడు సైకోనా శాడిస్టా అని పెట్టేవాళ్ళం. అలా పెట్టకుండా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా కల్పితమా కలిపురుషుడా అని పెట్టాం. అయితే ఇది కేవలం వాళ్ళకి కౌంటర్గా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడటం కాదు. ఈ అంశం చాలా విలువైంది, అందరికీ తెలియవలసింది. ఎందుకంటే ఒక కల్పితాన్ని పట్టుకొని లేదా ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పట్టుకొని ఈయనే అసలైన దేవుడు, ఈయన నమ్మకపోతే లోకమంతా నాశనం అయిపోతుందని చెప్పి మొత్తం అల్లకల్లోలం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి హిందువుల్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వకుండా మొత్తం అంతా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పట్టుకొచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆ క్యారెక్టర్ గురించి వాస్తవాలు ఏంటనేది అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత అనేది చాలా ఉంది. కాబట్టి ఈ బైబిల్ దేవుడి క్యారెక్టర్ గురించి కల్పితమా లేదా కలిపురుషుడా, ఈ చర్చ ఈరోజు పెట్టడం జరిగింది. అయితే మా ప్రతిపాదన అయితే మాత్రం బైబిల్ దేవుడు కల్పితం అనేది మేము ప్రతిపాదిస్తున్నాం. అలాగే గత వీడియోల్లో నేను కొన్ని సందర్భాల్లో కలిపురుషుడు అయి ఉండొచ్చు అని కూడా నేను కొన్ని మాట్లాడాను. కానీ కల్పితం అనేది ఎక్కువగా నేను ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్లో చేయడం జరిగింది. కాబట్టి కల్పితం అనే దానికి మా దగ్గర చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ పక్షం తీసుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు మా పక్షంలో ఎస్తేర్ గారు, అలాగే భాస్కర్ రాజు గారు, వీళ్ళు హిస్టారికల్గా కూడా, అంటే బైబిల్ ఆధారాలు మాత్రమే కాకుండా చారిత్రకంగా కూడా బైబిల్ దేవుడు కల్పితం అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చేయబోతున్నారు. నేనైతే ప్రధానంగా బైబిల్ బేస్ మీద, బైబిల్ ఆధారాలతో, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు లేదా వ్యక్తులు ఒక క్యారెక్టర్ని సృష్టించి వీళ్ళకి కావలసినటువంటి ప్రయోజనాలను సాధించుకోవడానికి,
వీళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని ఒక జాతి మీద, ఒక ప్రజల మీద నిలుపుకోవటానికి ఒక దేవుడి క్యారెక్టర్ని సృష్టించారు. ఆ సృష్టించిన క్యారెక్టర్లో కొన్ని దుర్గుణాలని, వీళ్ళకు ఉన్నటువంటి దుర్గుణాలని అందులో పెట్టారు అనేది నా యొక్క వాదన. దానికి సంబంధించిన ఆధారాలు నేను బైబిల్లో నుంచి చూపించబోతున్నాను. ఇది స్థూలంగా మా యొక్క ప్రతిపాదన. నా తర్వాత ఎస్తర్ గారు మాట్లాడతారు. మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. అలాగే ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. శివశక్తికి ధన్యవాదాలు. అయితే క్రైస్తవం గురించి కానీ, బైబిల్ గురించి కానీ మనం ఏది ఎత్తుకున్నా కానీ, ఏది ప్రస్తావించినా కానీ, దేన్ని క్రిటిసైజ్ చేసినా కానీ, సపోర్ట్ చేసినా కానీ 2 యాంగిల్స్ నుంచి ఆలోచించవలసి ఉంటుంది. ఒకటి బైబిల్, ఎందుకంటే అది వాళ్ళ మూల గ్రంథం. ఇంకొకటి హిస్టారికల్ ఎవిడెన్స్. హిస్టరీ అంటే ఇంక అందులో ఆర్కియాలజీ వచ్చేస్తుంది, స్కాలర్షిప్ బయట పెట్టిన క్రిటిసిజం వస్తుంది. సో దీనన్నిటినీ కలిపి ఒక హిస్టారికల్ అనే అంబ్రెల్లా కింద అట్లీస్ట్ ఈ డిబేట్ పర్పస్ కోసం హిస్టారికల్ అనే యాంగిల్ అని మనం డిసైడ్ చేసుకుందాం. సో కరుణాకర్ బైబిల్ గురించి మాట్లాడతారు, అలాగే నేను హిస్టారికల్ ఆస్పెక్ట్ నుంచి, నేను యాంగిల్ నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత శివశక్తి ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ యెహోవా కల్పితమని వాదించే మా తరఫున యెహోవా కలిపురుషుడు అని వాదించే వాళ్ళకు కూడా మేము నమస్కారం చెప్తున్నాము. చర్చ చాలా వేడిగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ చర్చ జరగడానికి కారణం, ఒక రకంగా ప్రేరేపించింది నన్ను కానీ, మా కరుణాకర్ని కానీ, ఎదుటి పక్షంలో ఉన్న వాళ్ళని కానీ ఈ క్రైస్తవుల పాస్టర్లే. ఏదో మా మతాన్ని ఏదో మేము ఆచరించుకుంటుంటే వీళ్ళు మా దగ్గరకు వచ్చి మీ గ్రంథాలకి ఏ ఆధారం లేదు, అసలు ఏ లిపిలో రాశారు, ఇలాంటివన్నీ కూడా చెప్తుంటారు. అయితే ఒక పక్క చూస్తే యెహోవా మాత్రమే కల్పితం కాదండి, యెహోవాని క్రియేట్ చేశారని ఎవరైతే చెప్తున్నారో ప్రవక్తలు, వాళ్ళు కూడా కల్పితాలే. ఆ ఆధారాలు కూడా మేము ఇస్తాము. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఒకటి, ఒక పుస్తకంలో రాసినంత మాత్రాన అది ఆధారం కాదు. అంటే బైబిల్లో మోషే ఉన్నాడు, మోషే ఇది చెప్పాడు, యెహోవా ఉన్నాడు, నేనే దేవుడిని అని చెప్పాడు, అంత మాత్రాన అది ఆధారం కాదు. దానికి మా ఎస్తర్ గారు చెప్పినట్టుగా దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉండాలి, చరిత్రకారులు రాసి ఉండాలి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఇంకా అదర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలి. కానీ యెహోవా దృష్టితో, అంటే యెహోవా గురించి మనం పరిశీలించినప్పుడు యెహోవా కానీ, ప్రవక్తలకు కానీ అసలు బైబిల్కే ఏ ఆధారం లేదు. అంటే ఇదంతా కూడా ఒక కల్పిత మతము అని మేము ముగ్గురం నిరూపించదలుచుకున్నాం. ఇక మా ప్రతిపక్షం వాళ్ళు యెహోవా కలిపురుషుడి అంశాన్ని ఎలా చెప్తారో మేము వినదలుచుకున్నాం. దాని తర్వాత మేము మా కౌంటర్లు ఇస్తాం. సరే, మా పక్షంలో ఇంకా టైం ఉంది కాబట్టి మా ఎదుటి పక్షానికి కూడా ఒక సూచన. ఇప్పుడు ఈ చర్చకి పూర్వం తర్వాత కూడా మేము ఎప్పటిలాగా మిత్రులే, కానీ ఈ చర్చలో మాత్రం ప్రత్యర్థులుగానే ఉండదలుచుకున్నాం. మీ ప్రతిపాదనకు సంబంధించి మీరు స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అనేది ఖచ్చితంగా మేము వెలికితీస్తాం. అంటే ఒక పాస్టర్తో డిబేట్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మేము ఈ డిబేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఒకటే, మీరు మేము ఒకటే అనే భావన తీసేయండి, ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చర్చలో మీరు మాకు ప్రత్యర్థులు, మేము మీకు ప్రత్యర్థులం. కాబట్టి మీరు తీసుకున్నటువంటి అంశానికి బలమైనటువంటి ఆధారాలు, మ్యాక్సిమం ఇక ఇంతకు మించి బయటికి వెళ్ళి మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్లుగానే మీ ఆధారాలు ఉండాలి. అరే లేదు బయటికి వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన కొన్ని పాయింట్స్ ఏదో చెప్పదలుచుకున్నా కానీ మొహమాటంతో చెప్పలేకపోయాం అని అసలు పాయింట్ రాకూడదు. కాబట్టి మీరు ఆ యాంగిల్లో మీరు మాట్లాడండి. అలాగే దాన్ని మ్యాక్సిమం కౌంటర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. బైబిల్ దేవుడు యెహోవా కల్పితము అనేటటువంటి పక్షం యొక్క ప్రతిపాదన విన్నాము. ఇప్పుడు బైబిల్ దేవుడు కలిపురుషుడు అనేటటువంటి పక్షం యొక్క ప్రతిపాదన కూడా విన్నాము. మీరు స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా కరుణాకర్ తాలూకు అడ్వైజ్ లేదా ఛాలెంజ్ని మేము తీసుకుంటున్నాము. అలాగే కరుణాకర్ గారికి ఇంకొక మాట కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, కరుణాకర్ గారు ఇన్నాళ్ళు చేసింది పాస్టర్లతోనండి, ఇక్కడ కూర్చున్నది పాస్టర్లు కాదు. ఆ విషయం కరుణాకర్ గారు కూడా మేము గుర్తు చేస్తున్నాము. అలాగే కరుణాకర్ గారు చెప్పే రిఫరెన్సెస్ విషయంలో కూడా కరుణాకర్ గారు బైబిల్ని పెట్టుకొని ఏ బుక్ అయితే రాశారో కరుణాకర్ గారికి ఓడించడానికి ఆ బుక్ సరిపోద్దని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. సో మాకు ఈ బుక్ చాలు. ఇకపోతే కలిపురుషుడునే యెహోవా అనడానికి మా తాలూకు రీజన్ కానీ లేకపోతే మా తాలూకు ప్రతిపాదన కానీ ఏంటంటే, దాదాపుగా ఈ యెహోవా అనబడేవాడు ఎప్పుడు వచ్చాడు ఈ బైబిల్లో, అలానే ఈ మోషే అనబడే ఆయన ఎప్పుడు వచ్చాడు అని మనం చూసుకుంటే
ఈ పాస్టర్లు అందరూ కూడా చెప్పేది ఏంటి అంటేనండి, దాదాపుగా ఈ భూమిలో ఈ సృష్టి ఏర్పడి దాదాపుగా 6000 సంవత్సరాలు అయింది అని చెప్తారు. మనం పూర్తిగా ఈ యొక్క టోటల్గా ఈ ప్రవక్తల తాలూకు మొత్తం వాళ్ళ తాలూకు ఎప్పుడెప్పుడు వచ్చారు ఈ భూమి మీదకి అనేది బైబిల్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా దాదాపుగా అంతే వస్తుంది. ఇకపోతే మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, అది శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి కూడా మనకి కలియుగం వస్తున్నట్టుగా ఉంది. అది దాదాపుగా 5000 సంవత్సరాలు దాదాపుగా అటు ఇటు ఉంటుంది. సో టైం కూడా కరెక్ట్గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బైబిల్ ఎలా రాయబడింది దాంట్లో చూసుకుంటే ఈ బైబిల్ దేవుడైన యెహోవాకు ఒక ప్యాటర్న్ ఉండదు. ఏం చేస్తాడు అనే దానికి ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాగే చాలా గ్యాప్స్ ఉంటాయి. అందువల్ల ఇన్ని రకాల వాదనలు కూడా రావడానికి చాలా ఆస్కారం ఉండేటట్టు బైబిల్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, బైబిల్ దేవుడికి ప్యాటర్న్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. వాళ్ళేమో కల్పితం అంటున్నారు, మేమేమో కలిపురుషుడు అంటున్నాం. కానీ మేము ఇద్దరం ఒప్పుకునే ఒక విషయం ఏంటి అంటే, బైబిల్ దేవుడు లేదా యెహోవా అనే ఆయన దేవుడైతే కాదు. దేవుడికైతే ఒక ప్యాటర్న్ ఉంటుంది, దేవుడికైతే ఒక నియమం ఉంటుంది. దేవుడు అనేవాడు ధర్మం ప్రకారంగా నడుస్తాడు. ఇక్కడ యెహోవా అనబడే వ్యక్తికి ధర్మం అనేది ఉండదు, కేవలం అధర్మమే ఉంటుంది. ఆయన ప్యాటర్న్ కూడా ఆయనకి నచ్చినట్టు ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా మనం బైబిల్లో చూడొచ్చు. కనుక మేము స్పష్టంగా కూడా కలిపురుషుడే ఈ యెహోవా అనేది హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటేనే బైబిల్కి మనకి ఒక క్లియర్గా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. బైబిల్లో ఉన్న గ్యాప్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం హిందూ గ్రంథాల మీద మాత్రమే ఆధారపడవచ్చు అనేది మేము ఇక్కడ స్పష్టంగా చెప్పబోతున్నాం. అందరికీ జై శ్రీరామ్ అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా సమన్వయకర్తగా ఉన్న కళ్యాణ్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రతిపాదన చాలా స్పష్టంగా ఉంది. బైబిల్ దేవుడు కలిపురుషుడే, కల్పితం అని కాదు, కలిపురుషుడే అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది చెప్పడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, బైబిల్లో చెప్తున్న బైబిల్ దేవుడి యొక్క లక్షణాలే. కోర్స్ కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఏలి ఏలి అని పిలిచాడు ఆయన్ని. భాషాంతరం వల్ల ఏలి అని పిలిచినా ఆయన బిహేవియర్, ఆయన నడుచుకున్న తీరు, అంటే యెహోవా నడుచుకున్న తీరు చూస్తే ఆయన ఏలి కాదు కలి అన్నట్లుగానే మాకు అనిపిస్తూ ఉంది. అది ఏంటి అనేది ఈరోజు మా యొక్క విచారణ ఏదైతే జరగబోతుందో దాంట్లో మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా కంపారిటివ్గా చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. అందరికీ కూడా నమస్కారాలండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు శివశక్తి సంస్థకు, అలాగే ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉండాలి అని కోరుకుంటూ, నేడు ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో అందులో నేను కూడా కలవడం అనేది కేవలం దైవ సంకల్పంగా భావిస్తూ, కలిపురుషుడికి అదేవిధంగా ఆ యొక్క క్రైస్తవుల దేవుడికి సంబంధం ఏమిటి అని మనం ఆలోచించి చూసినప్పుడు అనేక అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో 2 పాయింట్లు ఇందాక కరుణాకర్ గారు చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ మనకి అన్వయించబడుతూ ఉన్నది. ఎల్లప్పుడూ కూడా మా దేవుణ్ణి నమ్మకపోతే ఇలా జరుగుతుంది, మా దేవుణ్ణి నమ్మకపోతే ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా ఒక కలహభూయిష్టమైనటువంటి మతంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడు గొడవలు పెట్టడం. ఈ యొక్క వివాదం అనేది ఏదైతే ఉందో, కలి అనేటటువంటి శబ్దం ఉంది చూసారా, కలిహి అనే సంస్కృత శబ్దానికి వివాదం అనేటటువంటి అర్థం కూడా ఉంది. కావున కలిపురుషుడు ఎప్పుడూ కూడా వివాదకారకుడు. ఆ రకంగా మనం చూసుకుంటే కనుక ఎక్కడైనా ఒక భగవంతుడు శాంతి స్థాపన చేస్తాడు దుష్టుల్ని శిక్షించిన తర్వాత. అలా కాకుండా ఎల్లప్పుడూ కూడా వివాదమే పెట్టుకోవడం అనేది ఒక మతానికో ఒక దైవానికో లక్షణంగా ఉంటే కనుక మనం దాన్ని కలి మతం అని, కలి లక్షణాలు అని మనం చెప్పవలసి వస్తుంది. అంతేకాకుండా గరుడ పురాణం నుండి కూడా మనం చూసుకుంటే కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి అని మనకు కనిపిస్తోంది. ఆ లక్షణాలను కూడా నేను అన్వయించి ఈ యొక్క బైబిల్ దేవుడు కలిపురుషుడు అని చెప్పడానికి లేదా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాదనను సమర్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బైబిల్ దేవుడు కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాళ్ళు వాళ్ళ వాదనని ప్రతిపాదనని ఒక 6 నిమిషాలలో ముగించేశారు. కాబట్టి ఇంకా తర్వాత రౌండ్కి వెళ్ళిపోదాము. బైబిల్ దేవుడు కల్పితము అనేటటువంటి పక్షం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిపాదనని బలపరచడానికి కావాల్సినటువంటి రిఫరెన్స్లు కానీ ఇస్తారు మనకు. మీరు స్టార్ట్ చేయండి. సరే, మొదటి రౌండ్ వస్తున్నాం. మరి నా వాదనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ప్రత్యర్థి పక్షం వాళ్ళకి వాళ్ళు ఎంచుకున్న అంశం మాకంటే కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే కల్పితం అని చెప్పడం లేదా రుజువు చేయడం మాకు చాలా ఈజీ. ఎందుకంటే ఉన్నాడు అని రుజువు చేయడానికి చాలా బలమైన ఆధారాలు చూపించాలి. ఒక చిన్న లూప్ హోల్ పట్టుకున్నా
ఒక లాజిక్ లేని పాయింట్ ఏదైనా పట్టుకున్నా మనం రుజువు చేయటం, కల్పితం రుజువు చేయడం చాలా ఈజీ మాకు. అలాగే వాళ్ళు కలిపురుషుడు అని కూడా ప్రతిపాదన చేశారు కాబట్టి కలిపురుషుడి యొక్క లక్షణాలు చూడాలి, బైబిల్ దేవుడి యొక్క లక్షణాలు చూడాలి. ఈ రెండు సరిపోలాలి. ఈ రెండు ఒకటే అయినప్పుడే వాళ్ళ అంశానికి బలం చేకూరుతుంది. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మా అంశానికి సంబంధించి బైబిల్ దేవుడు ఒకవేళ కలిపురుషుడు అయ్యుంటే కనుక బైబిల్ మొత్తం ఆయన క్యారెక్టర్ ఒకేలాగా ఉండాలి. అంటే ఒక దుష్టశక్తి అవ్వచ్చు, లేదా పాజిటివ్గా కూడా అయి ఉండొచ్చు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బైబిల్ అంతా ఒకే రకమైనటువంటి క్యారెక్టర్ ఉంటే ఒక క్యారెక్టరు, ఒక ఫోర్సు, ఒక శక్తి అనుకోవచ్చు. కానీ మీకు ఆది కాండం నుంచి మొదలుపెట్టి పాత నిబంధనలో మలాకి అని ఒక పుస్తకం ఉంటుంది, అంతవరకు కూడా పరిశీలన చేస్తే ఒక్కొక్క పుస్తకానికి ఒక్కో రకంగా మారుతూ ఉంటాడు. ఒక చోట ఏమో బలులు కావాలంటాడు, ఒక్కొక్క చోట ఏమో నాకు బలులు వెక్కసమైపోయింది, మీ బలులు నేను ఏం చేసుకోవాలి, నేను తినాలా అంటాడు యెషయా గ్రంథంలో. మీ బలుల కొవ్వు నేను తింటానా, మీ జంతువుల కొవ్వు నేను తింటానా అంటాడు. అదే మీకు ఇక్కడ పంచకాండాల్లో చూస్తే, లేవీకాండంలో చూస్తే ఎన్ని రకాల బలులు ఇవ్వాలి, కొవ్వుని ఎట్లా దహించాలి, కుడి జబ్బ నరకాలి, మొత్తం వంట లిస్ట్ ఇస్తాడు. అలాగే ఒక్కొక్క చోట క్రూయల్గా కనపడతాడు. పిల్లల్ని తీసుకెళ్ళి జావ కొట్టండి అంటాడు, నిద్రలో ఉన్న పిల్లల్ని చంపుతాడు. ఇంకొక చోట నా అంత ప్రేమామయుడు, నా అంత కనికరం కలిగిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడా అని మాట్లాడతాడు. అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా మారిపోతున్నాడు. ఎందుకు మారుతున్నాడు? అక్కడ ప్రవక్తలు మారారు కాబట్టి. ఇప్పుడు ఒక ప్రవక్త తయారు చేసిన క్యారెక్టర్ అయితే ఒకే విధంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మోషే ఇంట్రడ్యూస్ చేసాడు ఒక క్యారెక్టర్ని, తర్వాత యెహోషువ తనకు తోచిన లక్షణాలు కొన్ని ప్రవేశపెట్టాడు. ఇదిగో యెహోవా నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి యెహోషువ కొన్ని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన సమూయేలు కొన్ని చెప్పాడు. మీకు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ద్వితీయోపదేశకాండంలో యెహోవా అనే క్యారెక్టర్ ఏం చెప్పిందంటే మోషేతో, ఇజ్రాయేలీస్ నడిపిస్తూ ఉంటాడు కదా, నేను ఇస్రాయేల్ గ్యాంగ్ లీడర్ కదా ఇతను. ఈ ఇస్రాయేలీలు ఒక దేశాన్ని ఆక్రమించుకొని బయలుదేరుతారు. మీరు అక్కడ ఆక్రమించుకోవడానికి వెళ్ళిన తర్వాత, మీరు అక్కడ బాగా స్థిరపడిన తర్వాత, మీకు కావాలి అనుకుంటే మిమ్మల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజును నియమించుకోండి అంటాడు. ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా చెప్తాడు. అదే సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి మీకు రాజును నియమించడం యెహోవాకి ఇష్టం లేదని చెప్తాడు సమూయేలు. అంటే ఇక్కడ మాట్లాడిన యెహోవా, ఇక్కడ మాట్లాడిన యెహోవా ఒకటి కాదు కదా. ఇక్కడ ప్రవక్తలు మారిపోయారు. ప్రవేశపెట్టిన మోషే దగ్గర ఏమో రాజును పెట్టుకోండి అన్నాడు, సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి రాజును పెట్టడం ఆయనకి ఇష్టం లేదంటున్నారు. అంటే మోషే యొక్క లక్ష్యం ఏంటి? వీళ్ళందరినీ ఒక దేశాన్ని తీసిపోయి ఒక దేశాన్ని ఆక్రమించుకోవటం, వాళ్ళ మీద ఇతను పెత్తనం చేయటం. ఇతనికి పోటీ లేదు. ఇతను జీవించి ఉన్నంత కాలం కూడా ఇతన్ని డామినేట్ చేసి ఇంకో క్యారెక్టర్ రావడానికి అవకాశం లేదు కాబట్టి, తన పెత్తనానికి వచ్చిన డోకా లేదు కాబట్టి, తదనంతర కాలంలో ఫ్యూచర్లో మీరు రాజును పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి అది మోషే ప్రయోజనాలకు భంగం కాదు. కానీ సమూయేలు దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు కనుక రాజును పెట్టుకుంటే సమూయేలు పెత్తనానికి భంగం కలుగుతుంది, అతని ప్రయోజనాలు దెబ్బతింటాయి. సమూయేలు కొడుకులు ఇశ్రాయేలు మీద పెత్తనం చేస్తున్నారు, వీళ్ళ పెత్తనం పోయేది కాబట్టి యెహోవా క్యారెక్టర్ని మార్చేశాడు. అంటే మీరు యెహోవా క్యారెక్టర్ని ప్రవక్తలు మార్చుకుంటూ పోవటం, బలులు కావాలంటాం, వద్దు అనటం, చంపేవాడిగా చూపించడం, ప్రేమించేవాడిగా చూపించటం, రాజును పెట్టుకోమనడం, వద్దనటం, అబద్ధాలు ఆడటం, అబద్ధాలు ఆడితే నాకు నచ్చదనటం, ఇలా రకరకాలుగా మార్చుకుంటూ పోతారు. అంటే ప్రవక్తలు తయారు చేసిన క్యారెక్టరే తప్ప కాంక్రీటెడ్గా ఇది క్యారెక్టరు, ఇలా ఉంటాడు ఆయన లక్షణాలు అని స్థిరంగా ఎక్కడా ఉండదు. ఇది నా యొక్క ఆర్గ్యుమెంట్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్రైస్తవం గురించి కానీ బైబిల్ గురించి కానీ ఏ అంశం తీసుకున్నా దాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా సపోర్ట్ చేయాలన్నా మనం రెండు యాంగిల్స్ నుంచి ఆలోచించాలి. ఒకటి హిస్టారికల్, ఆర్కియలాజికల్, అదర్ సైంటిఫిక్ అండ్ లాజికల్ ఎవిడెన్సెస్, ఇంకొకటి బైబిల్. సో అదర్ ఎవిడెన్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్, ఇన్సైడ్ ఆఫ్ బైబిల్ అంటాం మనం. కరుణాకర్ గారు తీసుకున్న పక్షం డిఫెండ్ చేసుకుంటున్న యాంగిల్ బైబిల్ పరంగా ఆయన డిఫెండ్ చేస్తున్నారు, నేను ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఆఫ్ మన బైబిల్. ఈ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్ ఒకవేళ చూసుకుంటే చాలామంది స్కాలర్స్ యెహోవాని అసలు యెహోవా కల్పిత పాత్ర అని డిసైడ్ చేశారు. కానీ నేను తీసుకుంటున్న యాంగిల్ ఎక్కడి నుంచి అంటే అసలు యెహోవాని ఎవరు క్రియేట్ చేశారు, ఆల్రెడీ క్రియేట్ చేసిన పాత్ర అని నేను చెప్తున్నాను. సో ఈయన్ని ఎవరు క్రియేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను తీసుకుంటున్నది మోషే అనే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన యెహోవాని క్రియేట్ చేశాడు బైబిల్ పరంగా చూసుకుంటే. అప్పుడు మనం చూడవలసింది ఏంటి, మోషే నిజంగా ఆయనకి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అన్నది చూడాలి మనం. అది తీసుకుని వెళ్తే అసలు మోషేకి ఎవిడెన్సే లేదు. ఇది నేను అనట్లేదు,
చాలామంది స్కాలర్స్ ఆల్రెడీ దీన్ని నిర్ధారించేశారు, మోషే అన్న క్యారెక్టర్ కల్పితం అని. అయితే దీనికి ఆధారాలు ఏంటి అంటే, కొంతమంది చాలా రినౌండ్ స్కాలర్స్ ఉన్నారు ఇవాళ ఈ బైబిల్ స్టడీస్ ఫీల్డ్లోని. వీళ్ళలో ఫస్ట్ నేను తీసుకోవాలనుకుంటున్నది ఎవరంటే ఈజిప్టాలజిస్ట్, జర్మనీ నుంచి ఒక ఈజిప్టాలజిస్ట్, ఆయన కల్చరల్ హిస్టోరియన్ కూడా. మోజెస్ ద ఈజిప్షియన్ అని ఒక బుక్ రాశారు. జాన్ ఆస్మెన్ ఆయన పేరు. ఆయన ఏమంటారంటే, నేను ఇంగ్లీష్లో చదివి దాని తర్వాత దాన్ని అనువాదం చేస్తాను. వీ కెనాట్ బి ష్యూర్ దట్ మోజెస్ ఎవర్ లివ్డ్ బికాస్ దెర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ హిస్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ అవుట్సైడ్ ఆఫ్ ట్రెడిషన్. అవుట్సైడ్ ఆఫ్ ట్రెడిషన్ అంటే క్రిస్టియన్ ట్రెడిషన్. బైబిల్ని ఇక్కడ మనం బైబిల్ ఈక్వల్స్ ట్రెడిషన్ అని పెట్టుకుందాం. బైబిల్ బయట ఆయనకు ఎటువంటి ఆధారాలు లేవు అని జాన్ ఆస్మెన్ ఆయన గొప్ప ఈజిప్టాలజిస్ట్, ఎగ్జాక్ట్లీ ఈజిప్ట్ చరిత్ర అంతా కూడా ఆయన చదివి దాని గురించి, దాని ప్రొఫెసర్ కూడా ఆయన, ఈయన మాట చెప్పారు. నేను ఇంకొక స్కాలర్ని తీసుకుంటాను. చాలామంది స్కాలర్స్ ఉన్నారు, బట్ మనకి టైం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇంకొక వెరీ రినౌండ్ స్కాలర్ని తీసుకుంటాను. మైకల్ డి కూగన్ అని, ఈయన ఇస్ లెక్చరర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ హార్వర్డ్ డివినిటీ స్కూల్. ఈయన ఏమన్నారంటే, దేర్ ఈస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ అవుట్సైడ్ ఆఫ్ ది బైబిల్, no mention of Moses outside of the Bible, and no independent confirmation that Moses ever existed. సో ఈ రెండు స్టేట్మెంట్స్కి దీన్ని అనువదిస్తే, మోషే అనేవాడికి అసలు చారిత్రక ఆధారాలే లేవు అని వీళ్ళు నిర్ధారించేశారు. సో ఇప్పుడు మోషే వచ్చినంత వరకు బైబిల్లో యెహోవా అనే పాత్రే లేడు. అసలు మోషేకి ముందు యెహోవా అన్న ప్రస్తావనే రాలేదు మనకి బైబిల్లో. మొట్టమొదటిగా యెహోవా క్యారెక్టరు అతను రివీల్ చేసుకున్నది మోషేకి. సో మోషేవే కల్పితం అయినప్పుడు మనకి యెహోవా ఎక్కడి నుంచి వస్తాడు? హిస్టారికల్గా చూసుకుంటే మోషే యెహోవా తను ఇజ్రాయేలుకి నేను మీకు దేవుణ్ణి అని చెప్పడం కూడా మోషే ద్వారానే జరుగుతుంది. అది అంతకుముందు ఎప్పుడూ లేదు. సో ఇండివిజువల్గా మోషేకి రివీల్ చేసుకుంటాడో, మోషే ద్వారా ఇజ్రాయేలుకి కూడా ఆయన రివీల్ చేసుకుంటాడు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే, మోషే వచ్చే వరకు యెహోవా లేడు. మరి మోషేవే లేనప్పుడు యెహోవా ఉండే ఆస్కారం లేదు. రెండోది, మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎగ్జైల్కి ముందు రాసిన వాళ్ళు. ఎగ్జైల్ అంటే ఇజ్రాయేలీని బాబిలోన్కి ఎగ్జైల్ చేశారు కదా 6th century BCEలో. ఈ 6th century BCEకి ముందు రాసిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా మోషేని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళలో ఆమోస్ ఉంటాడు, హబక్కుక్ ఉంటాడు, హోషేయా ఉంటాడు, యెషయా, ఇర్మియా, యోనా, మీకా, నాహూమ్, జెఫన్యా. వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. అయితే ఈ దిశగా ఈ మాట మీద డాక్టర్ మార్గరెట్ బార్కర్ అని ఒక పెద్ద మెథడిస్ట్ ప్రీచర్ ఆవిడ. షీఈ్ అ ప్రీచర్ అండ్ బిబ్లికల్ స్కాలర్. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో థియాలజీ చదివారు, ప్రొఫెసర్ కూడా. సో ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, వై ఈజ్ మోజెస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ ది ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్? అసలు మోషే గురించి ఎందుకు ఎవరూ ప్రస్తావించలేదు? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు ప్రవక్తలు ఎవరు కూడా మోషే గురించి ప్రస్తావించలేదు, ఎందుకు అని అడుగుతున్నది ఆవిడ. సో ఈ స్కాలర్షిప్ నుంచి మనం చూసుకుంటే కనుక మోషే ఈజ్ అ ఫిక్టీషియస్ క్యారెక్టర్. మోషే ఇంట్రడ్యూస్ చేసిన యెహోవా మరి ఎంతవరకు అన్నది మనం నెక్స్ట్ డిసైడ్ చేద్దాం. మా కరుణాకర్ అండ్ ఎస్తర్ గారు చెప్పిన దాన్నే నేను ఫార్వర్డ్ చేస్తాను. నిర్గమాకాండం 6:2లో ఫస్ట్ టైం యెహోవా మోషే దగ్గరకు వచ్చి, నా పేరు యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవుడితో నేను అబ్రహాము ఇసాకు ప్రత్యక్షమైతిని, కానీ వాళ్ళ పేరు నాకు తెలీదు అన్నట్టు ఏదో వచనం ఉంటుంది. నా పేరు వాళ్ళకి తెలియదు. బట్ మనం ఆదికాండం ఇవన్నీ పోతే యెహోవా ఈరే అనే ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అనేక చోట్ల ఈవెన్ హాగరు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా యెహోవా పేరు తెలుసు. అంటే మరి ఆదికాండంలో అన్ని చోట్ల ఈ పేరు ఉన్నప్పుడు ఇక్కడ నా పేరు నీకు తెలియదు, నేను ఎవరికి తెలియపరచలేదు అంటేనే మనకు డౌట్లు ఎందుకు వస్తాయనంటే ఇది ఒక క్రియేటెడ్ క్యారెక్టర్. అంటే డైరెక్ట్గా ఈ బైబిల్ రాసిన వాళ్ళు యెహోవానే ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఈ వచనం. ఇక రెండో పాయింట్కి వద్దాం. అసలు ఎల్ అండ్ యెహోవా ఇద్దరు వేరు. సో హిస్టారికల్గా పరంగా చూస్తే దీన్ని మా ఎస్తర్ గారు కూడా సపోర్ట్ చేయాలి. ఎల్ కానీ యెహోవా కానీ ఒకటి కాదు. కానీ బైబిల్ రాసే వాళ్ళు ఏం చేశారంటే రెండింటిని కలిపేశారు.
మనకు యుగరేటిక్ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో యుగరేటిక్ ప్యాంథియాన్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని ఉంటుంది. సో ఎల్ అనే దేవుడు సుప్రీం, ఈయననే ఎలియాన్ అన్నారు. ఈ ఎలియాన్ అనే పదం కూడా మనకు బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సో ఈ ఎలియాన్ నుంచి చాలామంది పుట్టారు. అంటే ద్వితీయోపదేశకాండం 32, 8, 9 వచనాలని తీసుకుంటే అక్కడ చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే ఇదంతా క్రియేటెడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకోటి, మోషే కూడా లేడు. సర్ప్రైజ్ ఏంటంటే మోషేనే కాదండి, అబ్రహాము, ఆదాము, అవ్వ, ఈ ఏ క్యారెక్టర్ కూడా 4వ శతాబ్దం వరకు, అంటే 4వ శతాబ్దం అంటే సామాన్య శకానికి పూర్వం 4వ శతాబ్దం వరకు ఈ పేరు కూడా ఏ హిస్టారికల్ రికార్డ్స్లో లేవు. హిస్టారికల్ రికార్డ్స్ అంటే గ్రీక్ రికార్డ్స్ కానీ ఈజిప్షియన్ రికార్డ్స్లో ఎక్కడా లేదు. సో ఇది ప్రాబ్లం. సో ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ క్యారెక్టర్ల పేర్లన్నీ కూడా, అంటే యెహోవా కానీ ఇవన్నీ కూడా అంతకు ముందు ఏవైతే స్టోరీలు ఉన్నాయో అవి అకాడియన్ కానివ్వండి, సుమేరియన్ కానివ్వండి, దాని నుంచి కాపీ కొట్టుకున్నారు. ఒక ఉదాహరణ ఇస్తాను. సార్గన్ ఆఫ్ అక్కాడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన అక్కాడియన్ కింగ్. 2300 బిఫోర్ కామన్ ఎరా. ఆయన ఒక బుట్టిలో పెట్టి వాళ్ళ తల్లి నదిలో వదిలిందని ఈ స్టోరీలు అన్నీ ఉన్నాయి అక్కడ. సో మోషే క్యారెక్టర్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా సార్గన్ ఆఫ్ అక్కాడ్ కథని అడ్డంగా కాపీ కొట్టుకొని బైబిల్లో పెట్టుకున్నారు. సో మరి మోషే లేడు, అబ్రహాం లేడు, నోవా లేడు, వీళ్ళంతా లేకుంటే యెహోవా ఎక్కడి నుంచి వస్తాడండి? సో 4వ శతాబ్దంలో ఈ బైబిల్ రాసేవాళ్ళు ఒక్కరు రాశారా, చాలామంది రాశారా, దీని మీద కూడా కన్ఫ్యూజన్ ఉంది. కానీ అల్టిమేట్లీ ఏంటంటే 4వ శతాబ్దం కంటే ముందు బైబిల్కి సంబంధించిన ఏన్షియంట్ ప్రతులు ఏవి లేవు, ఇప్పటికి కూడా లేవు. అయితే ఇలాంటి క్రైస్తవులు మనల్ని ఏమడుగుతున్నారంటే మీ వేదాలకి రిటర్న్ ప్రూఫ్ కావాలి. బైబిల్కే 4th century బిఫోర్ రిటర్న్ ప్రూఫ్ లేదు. సో మా ప్రతిపాదన ఏంటంటే ఇవన్నీ క్రియేటెడ్ క్యారెక్టర్లు. యెహోవా క్రియేటెడ్ క్యారెక్టర్, ప్రవక్తలు కూడా క్రియేటెడ్ క్యారెక్టర్. సరే మరి ఎందుకు బైబిల్ని క్రియేట్ చేశారంటే యూదులు ఒక పట్టాన కలిసి ఉండడానికి. అంటే వాళ్ళలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళలో కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవుణ్ణి క్రియేట్ చేసుకొని ఈ ప్రవక్తల్ని క్రియేట్ చేసుకొని మనం కలిసి ఉందాము అనే ఒక కాన్సెప్ట్తో ఈ బైబిల్ని క్రియేట్ చేశారు. సో మా పక్షం అయితే చాలా సింపుల్ అండి. యెహోవా లేడు, ఎల్ అనే దేవుడు ఉన్నా కూడా అది ప్యాంథియాన్ గాడ్, వీళ్ళకి సంబంధించిన వాడు కాదు. అసలు అంటే వేరే దేవుల్ని తీసుకొని కాపీ కొట్టుకొని ఒక బుక్ను రాసుకున్న వీళ్ళు ఎంతవరకు నిజమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. మా ప్రతిపాదన అయితే ఇవన్నీ కల్పితాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదనలో రాజును నియమించుకోవచ్చు అని చెప్పింది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో. సమూయేలులోకి వచ్చేటప్పటికి రాజుని పెట్టకూడదు అని చెప్పడం 8వ అధ్యాయంలో చూడొచ్చు. అంటే పెట్టొచ్చు, పెట్టకూడదు రెండు ఒకే క్యారెక్టర్. 12వ అధ్యాయం 8వ సమూయేలు 8వ అధ్యాయం, మొత్తం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం అంతా కూడా డిస్కషన్ ఉంటుంది. మీరు పరస్పర విరుద్ధాలు అంటే ఒకే క్యారెక్టర్ వీళ్ళకి 2 రకాలుగా చెప్పటం. ఇప్పటిదాకా యెహోవా కల్పితము అనేటటువంటి పక్షం యొక్క వాదనలు విన్నాము. వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు కానీ చెప్పినటువంటి రిఫరెన్స్లు కానీ చూసాము. ఇప్పుడు కలిపక్షం అంటే యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం యొక్క వాదనలు విన్నాము. మీరు మొదలు పెట్టండి. సో మొదటగా కరుణాకర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా కరుణాకర్ ఏమన్నాడు అంటే ఈ యొక్క యెహోవా క్యారెక్టర్ ఎలా ఉంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్తాడు. ఆయన క్యారెక్టర్ అనేది చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఒక దగ్గర అబద్ధం ఆడుతాడు, ఇంకో దగ్గర చెప్పాల్సింది చెప్తాడు, ఇంకొక దగ్గర మారుస్తాడు. అలాగే ఒక్కొక్క దగ్గర చాలా మంచిగా ఉంటాడు, ఇంకొక దగ్గర చాలా కఠినంగా ఉంటాడు అని చెప్పాడు. అంటే ఒక ప్యాటర్న్ ఉండదు అని. యాక్చువల్గా మేము చెప్తుంది కూడా అదే, ప్యాటర్న్ అనేది ఉండదు. ఈ ప్యాటర్న్ అంతా దేనికి సరిపోతుంది అంటే అధర్మానికి సరిపోతుంది. అధర్మం ఎవడైతే చేస్తాడో వాడికి ఈ ప్యాటర్న్లు అన్నీ ఉంటాయి. మంచిగా ఉంటాడు, వంచిస్తాడు, ఆ తర్వాత తిరిగి దెబ్బ కొడతాడు. మనం ఇందులో చూస్తే యెహోవా అంటే బైబిల్లో చూస్తే తన వారికి కూడా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, బయట వాళ్ళకే కాకుండా. సో ఆయన ప్రతి ఒక్కరికి కూడా అలా చేస్తూనే ఉంటాడు. తర్వాత ఇంకొన్ని రెఫరెన్స్లు కూడా ఇచ్చాడు. ఏంటి అంటే సమూయేలు కానీ లేకపోతే ఇంకొకటి ద్వితీయోపదేశకాండంలో కానీ అసలు మీకు రాజుని పెట్టను అంటాడు, రాజుని పెడతాను అంటాడు. సో ఇదంతా కూడా ఆయన పార్ట్ ఆఫ్ గేమ్. అది ఎందుకు అంటే ఆయనకి ఒక సైన్యం తయారవ్వాలి. ఆ సైన్యం ఆయన మాట వింటుందా లేదా అనేది చూడాలి. ఆయన మాట వినకపోతే ఆయన వాళ్ళకి శిక్షించడానికి కూడా ఆయన వెనుకాడడు. ఎలా అంటారా, ఇక్కడ మనం కొన్ని దగ్గరలో యెహోవా యుద్ధాలు గెలిచినట్టు ఉంటుంది, యుద్ధాలు ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు కాదు. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఆయన ఒక రాక్షస అంశకు చెందినవాడు కనుక ఆయన అబద్ధాలు ఆడతాడు, దొంగతనాలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, మాటలు మారుస్తాడు. అసలు ఎన్నైతే చేస్తాడో అది కూడా
బైబిల్ అనేది కలి మొదట పాదానికి సంబంధించినది. అంటే మనం ఒకవేళ ఆ కాల చరిత్రగా తీసుకుంటే ఇంకా ముందు ఇంకా మనం చాలా మతాలు చూడాల్సి వస్తుంది. అలానే ఇంకా చాలా దౌర్జన్యాలు చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇస్తర్ గారు చెప్పినట్టు, తర్వాత మన భాస్కర్ రాజు గారు చెప్పినట్టు మోషే కానీ లేకపోతే చాలామంది ప్రవక్తలు కానీ వాళ్ళంతా కూడా కల్పితం, వాళ్ళు కల్పితం కనుక యెహోవా కూడా కల్పితం అని వాళ్ళొక ప్రతిపాదన చేశారు. నేను అనేది ఏంటంటే మోషే అనేవాడు అక్కడ కల్పితమా నాకు అనవసరం, లేదా ఇంకొక ప్రవక్త కల్పితమా నాకు అనవసరం. నేను అనేది ఏంటి అంటే బైబిల్ మొత్తం మీరు పాత నిబంధన చూసుకుంటే మొత్తం అంతా కూడా కల్పితమేనా? కాదు. మనకి కొన్ని అక్కడ యుద్ధాలు జరిగినట్టు ఉన్నాయి, కొంతమంది రాజుల తాలూకు సాక్ష్యాలు ఉన్నాయి, చాలా వరకు కల్పితం అయితే అయి ఉండొచ్చు. బట్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఎవరి మీద జరిగాయి, ఎవరి ప్రకారం జరిగాయి, అవి దేనికోసం జరిగాయి, కలి ప్రకారం జరిగాయా లేదా, దౌర్జన్యం జరిగిందా లేదా, దుర్మార్గం జరిగిందా లేదా, పక్క వాళ్ళని దోచుకోవడం జరిగిందా లేదా. సో మోషే తెచ్చి ఉండకపోవచ్చు, ఇంకొకటి తెచ్చి ఉండొచ్చు. బట్ నేను అనేది ఏంటంటే ఒక ప్రవక్త కాకపోతే మిగతా ప్రవక్తలు కూడా ఆ ఏదైతే పేరు యెహోవా అనే పేరు ఉందో ఆ పేరు మీద ఎందుకు చేయాలి? మిగతా వేరే పేర్లతో చేయొచ్చు కదా. కరెక్టే, నేను ఇందాక చెప్పినట్టు కొన్ని మార్పులు అయితే ఉంటూ వస్తున్నాయి. అవన్నీ కూడా కలి ప్రభావం చేత జరుగుతున్నాయి. ఈ మనుషులు ప్రేరేపించబడి అవన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా ఒక విషయం చూస్తే మనకి భాగవత పురాణం 1వ స్కంధం అధ్యాయం 18 శ్లోకం 8లో ఉంటుంది. దుర్మార్గులు, దుష్టులు అలాంటి వాళ్ళని ప్రేరేపించగలడు ఈ యెహోవా లేదా కలి. నేను రెండు ఒకటే మాట్లాడతాను. కానీ ఎవరైతే అంటే ధైర్యంగా ధర్మం పరంగా ఉంటారో వాళ్ళని ఏమీ చేయలేడు యెహోవా. కనుక ఈ ఎడారి జాతి వాళ్ళంతా కూడా మొత్తం ఈ అధర్మానికి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళని ఒక్కొక్కలా ప్రేరేపిస్తున్నాడు, ఒక్కొక్కలా వాళ్ళతో ఆడుకుంటున్నాడు, ఒక్కొక్క రకమైన దుర్మార్గం చేస్తున్నాడు. అందుకే మనకి బైబిల్లో చూసుకుంటే ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి. ఇవన్నింటికీ కూడా కలిపురుషుడు కారణం వల్లనే, ఈ కలిపురుషుడే ఈ యెహోవా అందానికి నా యొక్క ప్రతిపాదన ఇది. ముందుగా బైబిల్ దేవుడి కల్పితం అంటూ ప్రతిపక్షం వాళ్ళు చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే దైవం అనేది ఒక విశ్వాసం, ఆ విశ్వాసం అలౌకికమైంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మతాలకు సంబంధించి భగవంతుడికి సంబంధించిన సంబంధాలన్నింటినీ కూడా అలౌకికంగానే వదిలేసినాయి. అందుకే రాజ్యాంగం కూడా ఈరోజు మనిషికి ఉండే సంబంధాన్ని తప్ప మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాన్ని ఎక్కడ పట్టించుకోరు. ఒకవేళ ఇదే ప్రతిపాదన మీరు యేసు విషయంలో చేసి ఉండుంటే అది చర్చనీయమే, ఎందుకంటే యేసు భూమి మీదకి వచ్చాడు అని చెప్తున్నారు కాబట్టి. అలాగే మన గ్రంథాల్లో కూడా అవతార పురుషుల విషయంలో అయితే కనుక మనం చర్చ చేయొచ్చు. కానీ భగవంతుడు అని చెప్పుకునే శక్తి యెహోవా అనేది వాళ్ళు, అటువంటి శక్తి భూమి మీదకు వచ్చినట్టుగా ఆధారాలు ఎవరు చూపిస్తారు? ఒకవేళ మోషే లేడు కాబట్టి, లేకపోతే తర్వాత వచ్చిన ప్రవక్తలు లేరు కాబట్టి యెహోవా కల్పితం అని మీరంటే, హిందూ గ్రంథాల్లో కూడా చాలామంది భగవంతుడిని చూసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఋషులు. ఆ ఋషులకు సంబంధించిన ఆధారం ఇప్పుడు లేదు మనకు కూడా. ఆ ఋషుల పేరుతో ఉన్న రచనలు మనం నమ్ముతున్నాం కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అసలు మొత్తానికి యెహోవానే కల్పితం అనే మాట అంటం అయితే సబబని నాకైతే అనిపించట్లేదు 100%. అండ్ ఇంకోటి, అటువంటి పాత్రకి మనం చారిత్రక ఆధారాలు వెతకటం కూడా అంత సబబు కాదని అనిపిస్తూ ఉంది. కానీ అతన్ని కల్పిత పాత్ర అనకపోయినా కలిపురుషుడు అంటానికి మాత్రం మనం చూడవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఒక గ్రంథాన్ని బేస్ చేసుకుంటున్నాం, శ్రీమద్ భాగవతాన్ని, కల్కి పురాణాన్ని. దీనిలో ఆ కలి యొక్క లక్షణాలు లేకపోతే ఆ కలి యొక్క జనాంగం యొక్క లక్షణాలు కనుక మనం చూస్తున్నట్లయితే యెహోవా పాత్రకి లేకపోతే యెహోవాని అనుసరిస్తున్న పాత్రలకి, లేదు యెహోవా వీళ్ళు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని చెప్పుకున్న పాత్రలకి కనుక కరెక్ట్గా సరిపోతూ ఉంది. అందులో మీరు ఒక మాట అన్నారు, కల్పితం అని చెప్పడం చాలా సులభం, మాకు కలిపురుషుడు అని చెప్పడం కష్టం అని చెప్పేసి. కలిపురుషుడు అని చెప్పడమే ఈజీ అండి, ఎందుకంటే కలి యొక్క లక్షణాలు దీనిలో ప్రతిపాదన చేయబడి ఉన్నాయి. ఈ లక్షణాలు ఈ కలికి ఇక్కడైతే ఏవైతే చెప్పబడ్డాయో అవే బైబిల్ దేవుడికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆధారాలు లేవు, ఇది మేము తేల్చేయటం చాలా ఈజీ అని చెప్పేసి అంటున్నారు. ఆధారాలు లేవు అంటే అసలు అన్నిటికంటే పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ భగవంతుడు అనుకునే వాళ్ళ విషయంలో. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే బైబిల్ దేవుడు అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్తో ఉంటాడు, ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాడని చెప్పేసి అన్నారు. ఇవ్వండి ఇక్కడ శ్రీమద్ భాగవతంలోని 12వ స్కంధం 2వ అధ్యాయం 1వ శ్లోకంలోనే చెప్తా ఉన్నారు, పిదప ప్రబలమగు కలియుగ ప్రభావం కారణంగా ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, బలము, స్మృతి అనుదినము క్షీణిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే అందులో సత్యము, ధర్మము, దాంతోపాటు స్మృతి కూడా ప్రతిరోజు క్షీణిస్తూనే వెళ్తుంది. ఆ కలి అన్నిటికీ కారణమైనప్పుడు వాడేమన్నా తిన్నగా ఉంటాడా? వాడు వీటన్నిటికీ లోనవుతున్న వాడే కదా. వాడు అట్లలోనే పడుతుంది, ఆ ట్రాప్లోనే ఉంటాడు, వాడు మారుతూ ఉంటాడు. అసలు వాడికి ధర్మం ఏంటి? ఇవాళ ఉన్నదాని మీద కాసేపు ఉంటే అది కలి ఎందుకు అవుతుంది? కలి అనేవాడు క్షణక్షణం మారిపోతూ ఉంటుంది, అది బుద్ధి. అదే కలి ప్రభావం. సో యెహోవా ఆ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా ఎన్ని విషయాల్లో అయినా సరే అడ్డదిడ్డంగా మారిపోయినా సరే యెహోవాని ఏం అడగటానికి లేదు. బికాజ్ యెహోవా ఇస్ నథింగ్ బట్ కలి కదా.
సో ఇక్కడ దీన్ని మనం ఇచ్చేయటానికి లేదు. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే వేరు వేరు ప్రవక్తలు వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు రాసుకొచ్చారు, వాళ్ళ ప్రవక్తలు మారినప్పుడల్లా యెహోవా క్యారెక్టరైజేషన్ మారింది అంటున్నారు. ప్రవక్తలందరూ ఎవరండి? ఆ కలి ప్రభావంతో ఉన్నవాళ్ళేగా, ఎవరికి నచ్చిందో రాసుకున్నాడు. ఇక్కడ క్లియర్గా ఒకటి చూడండి, కల్కి పురాణంలో కనుక మనం చూస్తున్నట్లయితే కలివంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము మున్నగు వైదిక ధార్మిక కార్యక్రమాలు నాశనం చేయుచు ఆది వ్యాధి, ముసలితనము, గ్లాని, దుఃఖము, శోకము, భయములను ఆశ్రయించి బతుకుతారు. కలిరాజును అనుసరించి సేవక జనము లోకమును పీడించు గుంపు తిరగసాగిరి. వీరు కాలమునకు అతీతులై భోగలాలసులై కామస్వభావం గలవారే తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరు యెహోవాను అనుసరించిన వాళ్ళని, లేకపోతే యెహోవా ఇష్టపడుతూ బైబిల్లో చెప్పిన పాత్రలను చాలామందిని చూడండి. ఎవరైతే యెహోవా వీళ్ళు నా పుత్ర సమానులు అనుకున్నాడో, ఎవరైతే వీళ్ళు నా స్వకీయ జనం అనుకున్నాడో, వాళ్ళందరూ సుఖపడటము, తినటము, తాగటము తప్ప వేరే ఏ పని చేయలేదు. దాంతోపాటు వాళ్ళ బతుకంతా కూడా దోచుకోవటం, ఆ పక్కనోడు తెచ్చి దాచుకోవటం, లాక్కోవటం, ఇదే పని వాళ్ళంతా చేస్తూ ఉన్నది. అంటే దీని మీద ఇంకాస్త డెప్త్గా ఫర్దర్గా వెళ్దాము, సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్పేశాను. 1 minute మాట్లాడచ్చు. ఎస్. అండ్ ఇందాక ఎస్తర్ గారు చెప్పారు కదా కొన్ని చారిత్రక సంబంధించిన పుస్తకాల గురించి. దానిలో హూ క్రియేటెడ్ జెహోవా అనే దానికి వచ్చేసి మోజెస్ అనే అతను అసలు ఆ పాత్ర లేదు కాబట్టి అన్నారు. దానికి ఆల్రెడీ ఇందాక సమాధానం చెప్పాను. మోజెస్ లేడు కాబట్టి యెహోవా లేడు అనుకోవటానికి కుదరదండి. ఎందుకంటే యెహోవా ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఎంబాడిమెంట్. కాబట్టి మై సబ్మిషన్ ఇస్ క్లియర్. ఇందాక కరుణాకర్ గారు చెప్తూ కల్పితము అనేటటువంటి పదాన్ని వాడారండి. దానికి అనేక ఆధారాలు చూపారు. మొట్టమొదట నేనేమంటానంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళు 250 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. 250 కోట్ల మంది ఒక కల్పిత పాత్రను పూజిస్తూ ఉన్నారా? ఆ కల్పిత పాత్ర గురించి వీళ్ళు యుద్ధాలు చేసేంత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు అని అంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఒక కల్పిత పాత్రను బూచిగా చూపించి ఎవరైనా కూడా యుద్ధాలకు ప్రేరేపించగలరా? ఎవరైనా కూడా గొడవలకు, ఇంకా అసలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆయనను నమ్మకపోతే నీకు వాళ్ళు గౌరవనీయులు కాదు అని ఆయన చెప్పినట్లుగా మనకుంటుంది. కావున ఒక కల్పిత పాత్రను పెట్టుకుని ఇన్ని 100 కోట్ల మందిని ప్రభావితం చేయడం అనేది అసాధ్యం అనేది నా యొక్క పాయింట్. ఇక రెండవది, కలి లక్షణాలను మనం చూసామనుకోండి, అనేక లక్షణాల్లో మనకి ముఖ్యంగా అంటే కలిపురుషుడు మన వద్దకు వచ్చి మనల్ని ప్రేరేపిస్తే ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తే కనుక ఆయన మొహం ఎలా ఉంటుంది, ఆయన నాలుక ఎలా ఉంటుంది, నోరు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనకు కాకోదరం అని చెప్పడం ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. అంటే కాకి వంటి పొట్ట కలిగినటువంటి వాడు, నల్లగా ఉంటాడు. నల్లగా ఉండడం అంటే మన వాళ్ళలాగా కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి నలుపు కాదు అది. అక్కడ కాకి ఏ విధంగా నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు కలిపురుషుడు అని మనకి దాంట్లో చెప్పడం జరిగింది. మరి కాకోదరం అనేటటువంటి ఆ ఉపమానాన్ని ఎందుకు వాడారు మన మహర్షులు కలిపురుషుడిని ఉద్దేశించి అని అంటే కనుక, నేను ఇందాక చెప్పాను చూసారా, కాకికి కలికి సంబంధం ఉంది, కలికి క్రైస్తవానికి సంబంధం ఉంది. క్రైస్తవులు ఏ విధంగా అయితే కాకుల్లాగా 100 కోట్ల మంది ప్రపంచం అంతా కనిపిస్తూ ఉన్నారో ఆ విధంగా కలి సంతతి కూడా కోట్లాదిగా కాకుల్లాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా హంసలు తక్కువగా ఉంటాయి, కాకులు ఎక్కువగా ఉంటాయి, గోవులు తక్కువగా ఉంటాయి, అదేవిధంగా కుక్కలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా లోకంలో సమాజానికి ఉపయోగపడేటటువంటి సద్గుణాలు కలిగినటువంటి దేవతలైనా జీవులైనా తక్కువగా కనిపిస్తారు ఈ యొక్క అధర్మంతో పోలిస్తే. కావున మనకు అక్కడ స్పష్టంగా కలి అనేటటువంటి ఆయన లక్షణాలు కాకితో పోల్చడం కానీ, వీళ్ళు కాకుల్లాగా కోట్లాది మంది మనుషులకు మనుషులు ఉన్నారు, దేశాలకు దేశాలు ఉన్నాయి, ఇది మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది. గరుడ పురాణంలో మరొక మాట నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఏమిటి అని అంటే కనుక గరుడ పురాణంలో యుగ ధర్మాలు అని చెప్పడం జరుగుతుంది. యుగ ధర్మాల్ని మీరు చూస్తే కనుక అందులో కలియుగ ధర్మం చెప్పి కలి సంతతి ఏ విధంగా ఉంటారు, అందులో ఉద్విగ్నాశ్చ అనలంకారాహ అనే పదాన్ని వాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అనలంకారాహ అంటే అలంకారం చేసుకోరు. అసలు కలి సంతతి ఎవరైతే ఉంటారో వాళ్ళు అలంకార ద్వేషులు. ఉదాహరణకు మన దేశంలో హిందువులు వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక బొట్టు పెట్టుకుంటారు, బొట్టు అలంకారంలో ముఖ్యమైనది. అలాగే తలకు పువ్వులు పెట్టుకుంటారు, చక్కగా మంచి పట్టుచీర కట్టుకుంటారు, మెడలో బంగారాది ఆభరణాలు వేసుకుంటారు, రత్నాలు రాశులు వేసుకుంటుంటారు, కాళ్ళకు కూడా పట్టీలు ఉంటాయి, మెట్టెలు ఉంటాయి. ఈ విధంగా వైదిక ధర్మంలో స్త్రీలైనా
పురుషులైనా కూడా మనము బొట్లు పెట్టుకుంటాము, చక్కగా మనం సుగంధ ద్రవ్యాలు వాడతామంటే అలంకారం అంటే మేకప్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ మేకప్ కూడా ఎలా పెడితే అలా ఉండదు. వైదిక పరమైనటువంటి అలంకారాలు ఏవేవైతే ముత్తైదువులు అని అంటారు, ఆ విధంగా పువ్వులు, బొట్టు, సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా కలిగి ఉండడం అనేది వైదిక మతంలో, అంటే వైదికుల యొక్క లక్షణం కాగా, దేవతా లక్షణం కాగా, ఇవేవీ లేకపోవడం అనేటటువంటిది అలంకార ద్వేషులు, అలంకారం లేకుండా ఉండేవాళ్ళు కలి సంతతి అని ఇక్కడ మనకు గరుడ పురాణంలో యుగ ధర్మంలో, కలియుగ ధర్మంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే కలి చేత ప్రభావితం చేయబడ్డారు కాబట్టి, వీళ్ళు కలినే పూజిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు మనం రాముడిని పూజించామనుకోండి, రాముడికి ఇష్టమైన పనులు చేస్తాం. అదేవిధంగా మనం ఒకవేళ శివుడిని పూజిస్తే శివుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తాం. అదేవిధంగా కలిని పూజిస్తూ ఉన్నారు కాబట్టి కలికి ఇష్టం లేని పనులు వాళ్ళు చేయటం లేదు, కలికి ఇష్టమైనటువంటి పనులే చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ఉద్విగ్నాహ అనేటటువంటిది కూడా ఉంది. అనవసరంగా వీళ్ళు ఉద్వేగానికి లోనైపోతూ ఉంటారు. ఉదాహరణకు ఇంట్లో ఒక తండ్రికో తల్లికో ఆపద వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం ఉద్విగ్నానికి మనం లోనవుతాం, ఉద్వేగానికి మనం లోనవుతాం. అకారణంగా ఉద్వేగానికి లోనవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా చిన్న విషయాలు ఉంటాయి, అందులో ఓవర్ రియాక్ట్ అవుతూ అతి ఉద్వేగానికి వాళ్ళు లోనవుతూ వాళ్ళ మతంలో ఆచారాల గురించి కానీ, వాళ్ళ యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఉద్వేగం అనే పదం నేను ఎందుకు వీళ్ళకి అన్వయిస్తూ ఉన్నాను అని అంటే, నేడు మనం యూట్యూబ్ తెరిచినా, ఫేస్బుక్ తెరిచినా కూడా చాలా స్పష్టంగా ఒకడెవడో ఏదో తీవ్రమైనటువంటి రోగంతో వచ్చేస్తాడు. ఉద్వేగం, అది ఉద్వేగ లక్షణం. ఉద్వేగ లక్షణంతో వస్తాడు. ఉద్వేగ లక్షణంతో వచ్చిన వాడినేమో వీడు ఆ ఉద్వేగాన్ని పోగొట్టినట్లుగా ఈ యొక్క ఎవరో పాస్టరో ఎవరో ఒకరు కాస్త నటన ఏదో ఒకటి చేసి ఉద్వేగాన్ని పోగొడుతున్నాము అని భావిస్తారు వాళ్ళు. ఉద్వేగాన్ని పోగొడుతున్నాము అని భావించడం ద్వారా అక్కడ ఉద్వేగం పోతుంది. ఆ సంఘటన చూసినటువంటి వేలాది మందిలో ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగం వచ్చేస్తుంది. ఆహా, మా దేవుడు వచ్చాడు, చాలా అద్భుతం చేశాడు. ఈ విధంగా ఉద్వేగం కూడా, అంటే అనవసరమైనటువంటి అకారణమైనటువంటి ఉద్వేగం కూడా, అలాగే అపరిమితమైనటువంటి ఒక పరిధి ఉండదు. అలాంటి ఉద్వేగం కూడా కలియుగ లక్షణాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. కావున ఇంకా కూడా నేను రానున్న ఆ యొక్క రౌండ్లు ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్లలో కూడా నేను కలి లక్షణాలన్నీ కూడా ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు 250 కోట్ల మంది పూజించేటటువంటి దేవుణ్ణి కల్పితం అని మీరు అంటున్నారంటే కనుక 250 కోట్ల మందిని కూడా మీరు ఒక జోకర్లు చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను. గొర్రెల్లా భావిస్తున్నారు వాళ్ళందరినీ. అంతే. ఇందాక గొర్రెలు అంటే నాకు గుర్తొచ్చింది. ఇందాక వారు భాస్కర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, కలి సంతతి గుంపులుగా తిరుగుతారు. ఈ మాట మనకి ఇందులో ఉంది, మనకి భాగవతంలో. కలి సంతతి గుంపులుగా తిరుగుతారు. మన యొక్క ధర్మంలో మహర్షులు ఒక్కరే వెళ్ళి తపస్సు చేసుకుంటారు ఏమండి, కానీ కలి సంతతి మాత్రమట గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఈ గుంపు అనేటటువంటిది గొర్రెల మందకి నేను అన్వయిస్తూ, ఇదంతా కూడా సాక్షాత్తుగా మనకి కలిపురుషుడి అంశ, కలిపురుషుడి యొక్క అవతారంగా ఉన్నటువంటి ఒక ఆయన్నే తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా అర్చించుకుంటూ ఉన్నారు అని నేను భావిస్తున్నాను. సో యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాదించిన వాదన చాలా బలంగా ఉందని నాకు ప్రస్తుతం అనిపించింది. ఇప్పుడు యెహోవా కల్పితము అనేటటువంటి వీళ్ళ యొక్క వాదన బలం ఏంటో అనేటటువంటిది ఒకసారి ప్రేక్షకులు పరిశీలించాలి.